ప్రధాని మోదీని కలిశారు తెలంగాణ బీజేపీ నేతలు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు మన వైపు చూస్తున్నారు అన్నారు ప్రధాని మోదీ. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు ఆయన. మీరందరూ కలిసి పనిచేస్తే మనదే అధికారం అంటూ హితబోధ కూడా చేశారు మోదీ. ఇకనైనా తెలంగాణ బీజేపీ నేతలు యూనిటీగా ఉంటారా? మోదీ చెప్పినట్లు రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీవేనా? ఇప్పటికే వర్గాలుగా విడిపోయిన రాష్ట్ర బీజేపీ నేతలకు మోదీ హితబోధ ఎంతవరకు పనిచేయనుంది? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ బీజేపీ సీనియర్లు ఎవరికి వారే యమునా తీరే మాదిరి వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కే సమయానికి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించారు. ఆ పొరపాటుతో చాలా మూల్యం చెల్లించుకుంది బీజేపీ. కనీసం 35 స్థానాల్లో బలంగా పోటీనిచ్చి గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 8 అసెంబ్లీ స్థానాలతో సరిపుచ్చుకుంది. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెరుగుపడి 8 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ వీక్ అవడంతో ఇది సాధ్యపడిందని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో విశ్లేషించారు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిన నేతల్లో మాత్రం ఐక్యత లేకుండా పోయింది. చాలాసార్లు పార్టీ జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చి నేతలంతా ఏకతాటిపై ఉండాల్సిందిగా సూచనలు కూడా చేశారు. అయినప్పటికీ హైడ్రా, మూసీ పునర్జీవంపై ఎంపీలు తలో మాట మాట్లాడారు. చివరికి మూసీ బాధితుల తరపున నిర్వహించిన సభకు కూడా కొందరు నేతలైతే హాజరు కాలేదు. మూసీపై నేతలంతా ఒకే మాట మీద ఉండాలని కేంద్ర పెద్దలు సూచించినా సీనియర్లు ఎవరి దారి వారిదే అన్న చందంగా వ్యవహరించారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ చేసిన కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తనను కలిసిన నేతలకు మోదీ చాలా సమయాన్ని కేటాయించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని నేతలకు సూచించారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయారని, మరోవైపు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన వల్ల జరిగిన తప్పులు కూడా వారిని వెంటాడుతున్నాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ అన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోదీ తన ఎక్స్ ఖాతాలో కీలకమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ తో విసిగిపోయారు. అంతేకాక బీఆర్ఎస్ పరిపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో బ్రతుకుతున్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగానే వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత బీజేపీ సీనియర్లు అందరితో మోదీ మాట్లాడటం గొప్ప విశేషంగా చెబుతున్నారు విశ్లేషకులు. అయితే నేతలందరూ విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని సూచించినట్లుగా సమాచారం. ఇక రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని ఎలాగైనా గెలిపించేలా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి తమ ప్రణాళికలను బీజేపీ నేతలు మోదీకి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కూడా మోదీ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో ఉన్న వర్గ విభేదాలను మోదీ గుర్తించే అందరికీ హితబోధ చేసినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మీరు కష్టపడి పనిచేస్తే ప్రజలు మీకు తగిన ప్రతిఫలమిస్తారని సమావేశానికి హాజరైన బీజేపీ నేతలతో ప్రధాని మోదీ చెప్పినట్లు సమాచారం. పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని, ఈ విషయంలో తాను నమ్మకంగా ఉన్నానని కూడా మోదీ ధీమా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీతో భేటీ తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై దృష్టి సారించాలని, వాటి అమలు జరిగేలా చూడాలని మోదీ తమను కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోనికి రావడానికి కృషి చేయాలని మోదీ సూచించారని తెలిపారు. మోదీ ఈసారి రాష్ట్ర నేతలతో అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. బీజేపీ అస్సాం, ఒడిశా, త్రిపుర మాదిరి
తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది. కానీ ఇక్కడ నేతల్లో ఉన్న వర్గ విభేదాల వల్ల అధికారానికి దూరం అవుతున్నారని పార్టీ పెద్దలు గమనించినట్లు తెలుస్తోంది. అందుకే స్వయంగా మోదీనే రంగంలోనికి దిగి దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టార్గెట్ తెలంగాణను మోదీ సెట్ చేశారని దీని ద్వారా అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవంగా బెంగాల్, ఒడిశా, అస్సాం కన్నా తెలంగాణలో బీజేపీయే బలంగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కొనసాగినప్పుడు కూడా బీజేపీ తెలంగాణ ప్రాంతంలో బలంగా ఉండేది. పెద్ద పేరున్న నేతలు పార్టీలో ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రము విడిపోతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని అప్పటిలో రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పారు. అలాంటిది కొన్ని తప్పిదాల వల్ల బీజేపీ తెలంగాణలో వెనుకబడిపోయింది. ఇప్పుడు మోదీ హితబోధతోనైనా పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి మరి.